నమస్తే, వెల్కమ్ టు Ncareers. IMFs విద్యార్థులకు ఎలాంటి సర్వీసులు అందిస్తుంది? ఈ సంస్థ ద్వారా విదేశాల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది? జర్మనీలో స్థిరపడాలి అనుకునే వారికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఈ వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఓవర్సీస్ స్టడీస్ లో పేరుగాంచిన వ్యక్తి IMFs CEO కేపీ సింగ్ గారు, IMFs డైరెక్టర్ అజయ్ కుమార్ గారు, అలాగే ఆన్హాల్ట్ రిప్రజెంటేటివ్ లిండా గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, IMFs ఈ సంస్థను స్థాపించి ఎన్ని సంవత్సరాలైంది? దీని ద్వారా ఎంతమంది విద్యార్థులు ఇప్పటి వరకు అబ్రాడ్స్కి వెళ్లి స్థిరపడ్డారు? ఆ వివరాలు చెప్తారా? IMFs 1997లో బాంబేలో స్టార్ట్ చేశారండి. కేపీ సింగ్ CEO ఈ కంపెనీకి. అప్పుడు ఒక 4 విద్యార్థులు మాత్రమే ఒక చిన్న కార్ గరాజ్లో స్టార్ట్ చేసిన సంస్థ IMFs. అక్కడి నుంచి ఇవాళ మోర్ దాన్ 22 years 24 years ప్రయాణం నిరంతరంగా సాగుతూ ఇవాళ 10 సెంటర్స్ 5 సిటీస్లో స్థాపించి సంవత్సరానికి 4 నుంచి 4,500 మంది విద్యార్థుల్ని ప్రపంచంలో రకరకాల యూనివర్సిటీస్కి, బెస్ట్ యూనివర్సిటీస్కి పంపిస్తూ ఇప్పటికీ 50,000 మంది దాకా విదేశీ యూనివర్సిటీస్ని పంపించిన ఘనత IMFsకి ఒక్కటే ఉందండి. సో IMFs ఒక చిన్న సంస్థగా మొదలుపెట్టి ఇవాళ బాంబే, పూనా, హైదరాబాద్, వడోదరా, మణిపాల్, బెంగళూరు అన్ని సిటీస్లో కూడా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి ఇంకా కూడా ముందరికి ఎదిగే ప్రయాణంలో ఉన్నారు IMFs. అంటే ఈ IMFs ద్వారా విదేశాలకు వెళ్లి చదవాలనుకునే స్టూడెంట్స్ లో ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీరు క్యాలిక్యులేట్ చేస్తారు? అంటే ఏ అర్హత ఉండాలంటారు? అంటే IMFs ద్వారా ఫారిన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు మామూలుగా ఎక్కడికి ఫారిన్కి వెళ్ళాలనుకున్నా కూడా 2 రకాలు అంటాం. ఒకరు వచ్చి 12th అయిపోయిన తర్వాత అండర్ గ్రాడ్ స్టడీస్ అంటాం. వాళ్ళు ఒక ఇది తర్వాత బేసిక్గా మన గ్రాడ్యుయేట్ స్టడీస్ అంటాం ఇక్కడ దాన్ని. అది అయిపోయిన తర్వాత మాస్టర్ స్టడీస్ చదవడానికి పోవాలనుకున్నాం. ఇట్లా ఇది కాకుండా PhDకి కూడా పోయేవాళ్ళు ఉంటారు ఫారిన్ యూనివర్సిటీస్కి. సో ఈ అన్ని కోవల్లో విద్యార్థులకు కూడా IMFs ఒక ఫస్ట్ వాళ్ళకి ఇట్లా మేము పోవాలనుకుంటున్నాము, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అక్కడి నుంచి వాళ్ళు కోరుకున్న యూనివర్సిటీస్ అంటే వాళ్ళకి కావాల్సిన ఏ కోర్సులు అయితే కావాలో వాటిల్లో అడ్మిషన్స్ వచ్చి అక్కడ పోయేదాకా IMFs అన్ని విధాలా వాళ్ళకి తోడ్పడి వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తాం. అంటే మీరు అన్నారు చాలా కంట్రీస్ లో మనకు IMFs ద్వారా పంపిస్తున్నాం స్టూడెంట్స్ ని అని. అంటే ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు? ఏ యూనివర్సిటీస్ ఉన్నాయంటారు? ఇప్పుడు మనం IMFs దాని ప్రయాణం అయితే అమెరికా, అప్పట్లో 1997లో అమెరికా దేశమే ఎక్కువ విదేశీ చదువులకంతా అమెరికాకి వెళ్ళేటోళ్ళు. కానీ అమెరికా ఇప్పటికి కూడా అమెరికా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్స్ అంటారు. కానీ ఇవాళ ప్రపంచంలో అమెరికా కాదు, కెనడా, UK, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్ ఈ విధంగా దేశంలో ప్రపంచంలో రకరకాల దేశాలకి స్టూడెంట్స్ వెళ్తున్నారు. ఇప్పుడు మేము ఈ అన్ని దేశాలు ఇది కాకుండా ఫస్ట్ టైము ఒక నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అంటే ఇప్పుడు నేను చెప్పిన దేశాలు ఏదైతే ఉన్నాయో అమెరికా కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, UK కానీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు. ఇప్పుడు ఇంగ్లీష్ కాకుండా నాన్ ఇంగ్లీష్ దేశం జర్మనీ అనే ఒక దేశాన్ని బాగా మేము అక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి, దాని గురించి కూడా తెలుసుకోండి. అక్కడ అవకాశాలు మెండుగా ఉన్నాయి. బాగా చదువుకొని మంచి నాణ్యతమైన విద్య, అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అంటే కొంచెం చౌకగా విద్య, 3 అన్నిటికన్నా ముఖ్యంగా ఉద్యోగాలు చాలా మెండుగా ఉన్నాయి. అక్కడ పోయి చదువుకొని ఉద్యోగం చేసుకొని సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జర్మనీని కూడా ఇవాళ ఒక డెస్టినేషన్గా అక్కడ ఒక దేశం మనం బాగా ఆలోచించాల్సింది. ఆ దేశంలో చదువు గురించి కానీ, అక్కడ ఉన్న ఉద్యోగ సంపద గురించి కానీ వీటినన్నిటి కూడా బాగా తెలుసుకొని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని మనం ఇవాళ చెప్పాం. అండ్ జర్మనీలో అన్హాల్ట్ యూనివర్సిటీ ఇది చాలా పేరుగాంచిన యూనివర్సిటీ. సో అక్కడ చాలా మంది కూడా మీ IMFs ద్వారా వెళ్ళిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అంటే అక్కడ ఏ కోర్సెస్ అక్కడ అందిస్తున్నారు? వాటి వివరాలు చెప్తారా? ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తారు? జర్మనీ అన్హాల్ట్ యూనివర్సిటీ అనేది ఒక పబ్లిక్ యూనివర్సిటీ అమ్మా. పబ్లిక్ యూనివర్సిటీ అంటే గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీ. ఈ అన్హాల్ట్ యూనివర్సిటీ జర్మనీలో ఉన్న చాలా పబ్లిక్ యూనివర్సిటీలో ఒకటి, కొంచెం బాగా రీసెర్చ్ దాంట్లో పేరుగాంచింది. దీంట్లో బోత్ అండర్ గ్రాడ్ అంటే జర్మనీలో
బిఏ అంటారు మనలాగే, కానీ ఆల్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ని బిఏ ఇంజనీరింగ్ అట్లా చెప్తారు. అట్లే మాస్టర్స్ కోర్సెస్ వచ్చి ఎంఏ అంటారు. సో జర్మనీలో ఇంజనీరింగ్ వచ్చేసరికి అనాల్ట్ యూనివర్సిటీ ఫేమస్ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బయోమెడిసిన్, బయోటెక్నాలజీ, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఇలా చాలా ఈ ఇంజనీరింగ్ సైడ్ సైన్స్ అంటే స్టెమ్ అంటాం కదా మనం, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్ట్స్ కాకుండా ఆర్ట్స్ సబ్జెక్ట్స్ లో కూడా చాలా పేరుగాంచింది. ఎకనామిక్స్ లో అయితేమి, బిజినెస్ స్టడీస్ అయితేమి, కామర్స్ అయితేమి, వీటన్నిటికి కూడా మంచి అండర్ గ్రాడ్యుయేట్ కాకుండా మాస్టర్స్ కోర్స్ రెండు కూడా, ఇట్లా డిగ్రీ తర్వాత మాస్టర్స్ కోర్స్ రెండు కూడా అనాల్ట్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. ఇవి కాకుండా మెయిన్ గా అనాల్ట్ యూనివర్సిటీ ఫేమస్ దేనికి ఇవాళ మనం అనాల్ట్ యూనివర్సిటీ చాలా పేరు వచ్చిందంటే ప్రిపరేటరీ కోర్స్ అనే ఒక కోర్స్ ఉంది. అంటే ఇప్పుడు జర్మనీలో చదువుకోవడానికి పోతే చాలా మంది విద్యార్థులకు తెలుసు జర్మనీలో. సార్ 1 minute సార్, కేపీ సింగ్ గారు మనకు యాడ్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ కేపీ సింగ్ గారు. Good evening. How are you, ma'am? Fine, sir. Thank you. What about you, sir? I'm doing very well. Thank you. Sir, what are the services that IMFS offers to students? So we were established with the agenda of being a test prep center. Okay. At a time when India did not have any such service available. And over the last 24 years, we are happy to have helped over 50,000 students reach and fulfill their dream of studying at some of the top universities in the world. Thus, we started off as an institute for teaching GRE, GMAT, SAT, TOEFL and IELTS. And we are very proud of the fact that we have helped 8 students get the full score in the GRE, a feat that is unmatched by any test prep institute in India. But over the years, we saw a need for helping students to understand how they could reach their career goals in their life. Students who even after their graduation were very often confused about what course to choose for further studies. There was an urgent need for ensuring that we help such students. Thus, we started our consulting services, which empower the students to identify the right program for them, the ideal country for their courses, and to, of course, land up in the right university for their programs. Our goal is simple: to ensure that the student goes forth and completes a degree that would help him fulfill his career goal in life. In 2013, we also began the IMFS Global EduFest, which became an annual event for students to meet with university officials who decide on their admissions. And I'm very happy to report that the next EduFest will be on the 10th of November. It'll be a virtual event where students can meet with universities from America, from Canada, Ireland, UK, and of course Germany as well. Right. What are the reasons for students from India to go abroad for studies? Oh, students have always been voyagers in seeking knowledge from the best possible universities on earth. 1200 years ago, over 10,000 students came to India to learn in universities like Nalanda and Takshashila. Today, we are witnessing a reverse trend. Indian students are going abroad, mostly to the West, to gain knowledge from the best universities on earth. What we have observed is that the student is unhappy with the theoretical system of education that decides his academic performance based on a certain day in the year. They would much rather go to university where there is flexibility of choosing courses. They seek a practical approach to learning, one that is driven by internships, research projects, assignments, and a holistic approach to teaching. Ultimately, the goal of the student is to establish the foundation of his career based on this education. Therefore, he is excited by the idea of learning at the hands of faculty who inspire, motivate, and are friendly mentors. Importantly, universities abroad also have extremely well-equipped laboratories with state-of-the-art technology, which is like a flower to a bee, proverbially speaking, of course. And of course, very importantly, all countries today allow students to come, learn, and stay back and work, and therefore contribute
to the building of the industrial and economic growth of that country. Whether it is America, Canada, Australia or Germany, all these countries want the best minds to come and be employed in their country and be agents of change and development, and that is attracting students also to go abroad to study. Okay, sir, can you tell, let us know a little bit about a study in Germany and why students should come to Germany? So, Germany has always been at the forefront of technological innovation and research in multiple fields, ranging from agriculture to engineering to humanities. It is the country with the third highest research patents filed on earth, and it's a hotbed of technological prowess. Therefore, it's no surprise that with a well-established education system, Germany is now home to some of the best researchers in the world and is the leading country that offers tremendous opportunities to international scientists to study masters and of course doctorate studies as well. Their universities are world leaders in a vast array of courses ranging from automotives to biomedical engineering, data sciences, chemistry, physics, medical engineering, agriculture, you name it, and their universities are right on the top. And of course, Germans believe that their country is one of poets and thinkers and philosophers, and no wonder therefore that some of the most popular programs in Germany also deal with humanities and philosophy. There are 400 institutions of higher education in Germany, many of which do offer English language programs, but our advice to students has always been to learn in the German language because ultimately they want to seek employment, and that is why in addition to having wonderful universities, leading universities in the world, and a very rich and diverse research-driven program, the most important facet of Germany's education is free. All universities offer free German language study options, and among them, of course, is the leading university in Germany, the Anhalt University. Right, sir. కోర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అన్హాల్ట్ లో ఆ ప్రిపరేటరీ కోర్స్ గురించి డీటెయిల్స్ చెప్తారా? ఈ అన్హాల్ట్ యూనివర్సిటీ అనేది మన ఇక్కడి నుంచి 12వ తరగతి అయిపోయి అక్కడ బిఏ డిగ్రీ అంటే ఇంజనీరింగ్ కానీ ఇటువంటి కోర్సులు చేయాలనుకున్న వాళ్ళకి జర్మనీ ప్రభుత్వం ఏమని డిసైడ్ చేసిందంటే, మీరు కానీ వచ్చి మా లాంగ్వేజ్ నేర్చుకొని జర్మనీలో కానీ చదువుకుంటే మీకు మొత్తం ఎడ్యుకేషను ఫ్రీ అని చెప్పారనమాట. అంటే ఇది దేనివల్ల అనేది నేను మళ్ళీ చెప్తాను. బట్ అక్కడ కోర్సులు ఈ ప్రిపరేటరీ కోర్స్ అనేది 3 సెమిస్టర్లు ఉంటుందమ్మా. ఆ 3 సెమిస్టర్లో ఫస్ట్ సెమిస్టర్ జర్మన్ లాంగ్వేజ్ ప్యూర్గా A1, A2, B1 అనేది ఆ లాంగ్వేజ్ నేర్పిస్తారు. దాని తర్వాత B2 సెమిస్టర్ 2కి వచ్చేసరికి B2 లెవెల్ ఆఫ్ జర్మన్ లాంగ్వేజ్, తర్వాత సబ్జెక్ట్ నేర్పిస్తారు. జర్మన్ లాంగ్వేజ్లో ఎట్లా నేర్చుకోవాలా సబ్జెక్ట్ అనేది ట్రైనింగ్ అవుతారు. సిమిలర్లీ థర్డ్ సెమిస్టర్లో కూడా అదే కంటిన్యూ అవుద్ది. C1 లెవెల్ ఆఫ్ జర్మన్, C1 అనేది హైయెస్ట్ లెవెల్ జర్మన్ లాంగ్వేజ్ వాళ్ళకి కావాల్సింది. సో C1 లెవెల్ ఆఫ్ జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తారు. ఈ ప్రిపరేటరీ కోర్స్ ఈజ్ బేసికలీ టు టీచ్ ఎ స్టూడెంట్, ఒక విద్యార్థిని జర్మనీ భాషలో చదువుకోవడానికి ప్రిపేర్ చేస్తుంది. అందుకని ప్రిపరేటరీ కోర్స్ అంటారు. ఇక్కడ మనం చదువుకుపోయిన ఇంగ్లీష్లో ఉంటుంది, కానీ అక్కడ పోయి జర్మన్ నేర్చుకొని జర్మన్ భాషలో చదువుకోవాలంటే కొంచెం కష్టం. కాబట్టి ఈ 3 సెమిస్టర్స్లో దానికి చాలా ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ ఎవరైతే ఇంగ్లీషు జర్మనీ రెండు వచ్చి 2 భాషల్లో టీచ్ చేయగలరు అటువంటి వాళ్ళు అక్కడ టీచింగ్ చేసి ఈ స్టూడెంట్స్ని ప్రిపేర్ చేస్తారనమాట. ఇది అయిపోయిన తర్వాత FSP అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ FSP టెస్ట్ మీరు నేర్చుకున్న జర్మన్ లాంగ్వేజ్ గురించి ఈ దాంట్లో చదువుకోవడం ఉన్న ఏదైతే ట్రైనింగ్ పొందారో దాని గురించి టెస్ట్. ఆ FSP టెస్ట్ క్లియర్ చేస్తే జర్మనీలో ఎనీ యూనివర్సిటీ, పబ్లిక్ యూనివర్సిటీలో ఫ్రీగా మీ బ్యాచిలర్స్ ఇంజనీరింగ్ కానివ్వండి, కామర్స్ కానివ్వండి, ఏదైనా కానీ మొత్తం ఫ్రీ. ఆ తర్వాత ఆ ఫ్రీగా చదువుకునే వసతి కల్పించినారు అనమాట. మనం IFS రిప్రజెంటేటివ్ లిండా గారితో మాట్లాడతాం. లిండా గారు, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. Yes madam, what are the opportunities for work during study in Germany and what about job opportunities? Yes, the students have great opportunities also to work during their studies, of course, because we know it's an important point to sustain yourself. This is why it is allowed to work either 120
full days or 240 half days within a year. And of course vacation. That secures that all students are able to sustain themselves financially via studying. When it comes to employment opportunities after, of course, we have a lot of great opportunities waiting for students, especially in the IT sector, computer engineering, media technology, and so on, with about 60,000 vacant positions right now. Then Germany is facing the greatest engineering gap of all times, with about 100,000 electrical engineers missing in the next 10 years. Another great opportunity is, of course, in civil engineering. If we see that the sector has grown in the last year by 12%, with only about 2% employment growth, and over 50,000 new engineers were hired. You know, it is estimated, in fact, that we need about 220,000 MINT workers, which includes all science, IT, and engineering within the next couple of years. So opportunities are plentiful, and of course students are welcome to study in Germany and take advantage of those opportunities. What is the cost of education in Germany and reasons for the low cost? The reasons for the low cost is, of course, this is a part of our society. In fact, it's a large tradition to have a strong public, high-quality education system. The idea is to provide high-quality education to all citizens in an equal manner. This guarantees that we have access to a large and educated workforce to run our economy. And in addition, of course, I'm sure you have heard that Germany is facing a lot of demographic challenges. This means we have an aging society which is in need of a lot of young talent from India, and therefore we would like to attract the talent from India and all over the world, and we keep costs for study therefore low. Yes. అజయ్ గారు, ఇప్పుడు జర్మనీకి వెళ్ళి చదవాలి అనుకునే స్టూడెంట్స్ కి అది ఎంతవరకు సేఫ్ ప్లేస్ అంటారు? అంటే ఇప్పుడు మనం చూసుకుంటున్నాం ప్రెసెంట్ వరల్డ్ వైడ్ కూడా మనము కోవిడ్ అనేది ఒకటి బాగా బాధ పెడుతుంది అని భయపెడుతుంది కూడా. సో ఇలాంటి టైంలో జర్మనీకి వెళ్ళి చదవాలి అంటే మీరు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు స్టూడెంట్స్ పట్ల? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే కోవిడ్ అనేది ప్రపంచం అంతా కూడా అన్ని దేశాలని కూడా ఎఫెక్ట్ అయింది. జర్మనీ కూడా ఎఫెక్ట్ అయినది కోవిడ్. కానీ జర్మనీ వాజ్ వన్ ఆఫ్ ద మొదటి దేశం కోవిడ్ నుంచి బయటపడిన దేశాలు, అగ్రదేశాల్లో మొదటి దేశం జర్మనీ అండి. వాళ్ళు వాళ్ళ స్కూల్స్ని కానీ కాలేజెస్ కానీ ఈ హాలిడే సీజన్ తర్వాత ఆన్ టైం స్టార్ట్ చేసి ఇవాళ నిర్విఘ్నంగా నడిపిస్తున్నారు. అదే కాదు, వాళ్ళ ఇండస్ట్రీ కానీ వాళ్ళ సొసైటీ కూడా లాక్డౌన్ కొన్ని రోజులు చేసిన తర్వాత దాని నుంచి బయటకు వచ్చి దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఒక అడ్వాన్స్ సొసైటీ ఒక ఇటువంటి పాండమిక్ వస్తే ఏం జాగ్రత్తలు తీసుకుంటే బయటకు వస్తే అనేది చాలా చేసి ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో మన్నన పొందిన లీడర్షిప్ అంటే ఒక దేశాల్లో ఈ కోవిడ్ని బాగా ట్యాకిల్ చేసిన దేశం ఏది అంటే జర్మనీ దేశం అండి. సో మనం ఇవాళ స్టూడెంట్స్ అక్కడ పోతే ఎంత సేఫ్ అంటే నా దృష్టిలో బాగా కూడా అక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకొని సేఫ్టీ ఉన్నది. అది కాకుండా మేము ఇంకోటి ఏంటంటే ఈ ప్రాసెస్ ఇవాళ స్టార్ట్ చేస్తే జనవరి ఎండ్కి వాళ్ళు జర్మనీకి పోయే విధంగానే ప్లాన్ చేసినాం. సో ఆ రోజు పరిస్థితిని బట్టి అవసరమైతే ఇంకో నెల కూడా మనం వెనక్కి దోసి, ఎందుకంటే ఇప్పుడు ఎవరికైతే సీట్ వచ్చిందో ఈ ప్రిపరేటరీ కోర్సులో వాళ్ళు ఆన్లైన్లో A1 A2 అనేది చెప్తారనమాట. ఈ వీసా ప్రాసెసింగ్ నవంబర్లో స్టార్ట్ అయ్యి జనవరికి వీసా వస్తే జనవరి ఎండ్కి జర్మనీకి వెళ్ళేటట్టు చేస్తాం. సో అప్పటి పరిస్థితి కూడా చూసుకొని యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడుతున్నాం, లిండాతో ఏ రోజుకి ఆ రోజు మాట్లాడుతున్నాం అక్కడ పరిస్థితులు ఏంటి అని. అక్కడ యూనివర్సిటీ వాళ్ళు మనకు చాలా గట్టిగా చెప్పారు, మాకు చాలా సేఫ్టీగా ఉంది, మేము అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకొని శానిటేషన్ అయితే క్లాస్ రూమ్స్ చాలా పెద్దవి. సో 10 feet డిస్టెన్స్ మనిషినికి పెట్టుకొని చేస్తున్నాం మేము. సో అన్ని రకాల సేఫ్టీ ఉన్నది అని చెప్పి వాళ్ళు గట్టిగా కూడా చెప్తున్నారు. మనం కూడా ఏ రోజుకి ఆ రోజు అక్కడ ఏం పరిస్థితి అని బట్టి జనవరిలో పరిస్థితి చూసి అక్కడ అంతా సేఫ్ అని మనకు చెప్తేనే మనం పంపిస్తాం. సో IMFS ద్వారా జర్మనీకి వెళ్ళి చదవాలనుకునే స్టూడెంట్స్ కి కానీ చదివించాలనుకునే పేరెంట్స్ కి కానీ ఫైనల్ గా మీరు ఏం చెప్తారు, ఎలాంటి సజెషన్ ఇస్తారు?
అమ్మా ఇవాళ ఫారిన్కి పోయి ఎవరన్నా ఒక విద్యార్థిని మనకు ఇవాళ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో మిడిల్ క్లాస్కి విద్య అనేది ఒక మార్గం ముందరికి పోవడానికి, వాళ్ళ లైఫ్ని మనం మంచి మార్గంలో టు బెటర్ దేర్ లైఫ్స్. ఇటువంటి దాన్ని ఇక్కడ ఇండియాలో కాంపిటీషన్ పెరిగి ఇట్లా ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ అందరికీ రాదు, మనం చూస్తున్నాం. సో అటువంటిప్పుడు వాళ్ళు ఏంటంటే సరే మన పిల్లలకి ఇక్కడ రాకపోయినా ఫారిన్ కంట్రీస్లో ఏదైనా మంచి విద్యా సంస్థలు ఉంటే వాటికి పోగలమా, పోతే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుందేమో, ఐదర్ 12th తర్వాత కానీ లేదు వాళ్ళ డిగ్రీ అయిన తర్వాత కానీ. ఇట్లా అన్నింటిలో కూడా ఫారిన్ కంట్రీస్కి ఎందుకు వెళ్తున్నారంటే మనం అక్కడ పోయి మన లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు, ఒక మంచి విద్య సంపాదించుకొని అక్కడ ఉద్యోగాలు సంపాదించుకొని లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు అనే ఇటువంటి ఆలోచన విధానంలో జర్మనీ అనేది వాళ్ళ ఎందుకు మనం జర్మనీ గురించి మాట్లాడుతున్నాం అంటే అది జర్మనీ ప్రపంచ అగ్రదేశాల్లో 4వ దేశం, వాళ్ళ ఎకానమీ 4th బిగ్గెస్ట్. అక్కడ ఇప్పుడే లిండా చెప్పింది 1,00,000 ఉద్యోగాలు బాగా ఐటీ ఇండస్ట్రీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాళ్ళకి జనాలు చెక్కటం లేదు. అలాగే వాళ్ళు ఇంకా ఈ నెక్స్ట్ 2030కి 5 లక్షల ఉద్యోగాలు ఖాళీ అవుతాయంట లేకుండా వాళ్ళకి. పవర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇటువంటి వాటిలో అంతా. సో ఇవాళ మనం ఒక పక్క ఇక్కడ ఉద్యోగాలు కొడుతున్నది, మంచి నాణ్యమైన చదువు కొడుతున్నది, రెండోది పక్క అక్కడ మంచి విద్య ఇస్తున్నారు, చాలా నాణ్యమైన విద్య అట్ వెరీ అఫోర్డబుల్, అంటే చాలా చౌక దీంట్లో ఆల్మోస్ట్ ఫ్రీ చిక్కే విద్య ఉన్నప్పుడు మనం భాష ఒకటి కానీ నేర్చుకోగలిగితే మనం పోయి అక్కడ చదువుకొని మన జీవితాన్ని సెటిల్ చేసుకునే విధంగా మన యొక్క పిల్లలకి ఖచ్చితంగా కూడా జర్మనీ కూడా ఒక దేశం మనం ఆలోచించాల్సిందే. దాన్ని ఒక డెస్టినేషన్గా కూడా తీసుకోండి సీరియస్ కానీ నేను పిల్లలకు కానీ పేరెంట్స్కి కానీ ఖచ్చితంగా కూడా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మన IMFs ద్వారా విదేశాలకు వెళ్ళి చదవాలనుకునే స్టూడెంట్స్కి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఎన్కేరియర్. నమస్తే.